సొంటి కాఫీ విత్ రాజేష్‌తో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా ఆనందంగా ఉంది సార్ మీరు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. మరి ఇంటర్వ్యూకి పిలిచారు, ఏమన్నా ఉందా? ఎస్ సార్, స్పెషల్లీ రాజేష్ విత్ సొంటి కాఫీతో రామ్ చరణ్ గారు. టేక్ ఇట్ సార్. కాఫీ. ఎస్ సార్, హ్యావ్ ఇట్ సార్. I take to understand. Yes, sir. With you. ఓకే, ప్లీజ్ వాచ్ రామ్ చరణ్ గారు. ధ్రువ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్ టు రామన్ సార్. ఓకే సార్, వెళ్దామా? స్టార్ట్. ధ్రువ సినిమా గురించి మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉందండి. కొద్దిగా వెనక్కి జరుగు. మెగా ప్రేక్షకులకి, మెగా అభిమానులకి, ఇతర అభిమానులకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సినిమాకి ఎంత రెస్పాన్స్ వస్తుందని మేము ముందుగా అనుకోలేదు. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అలాగే సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనగా మీ టీంతో కలిపి మీరు అమెరికా వెళ్ళారు. సో దేని గురించి అని చెప్పేసి అడుగుతున్నాను. ప్రమోషన్ గురించి. ఓకే, సినిమా అంటే అంతకుముందు ప్రీవియస్ మూవీస్ అంత కలెక్షన్ రాలేదనుకుంటా యూఎస్ఏలో. ఓకే, కేవలం మా టీము ముందే అనుకుని ప్రమోషన్ గురించి వెళ్ళదు. ఓకే సార్. అలాగే మా అభిమాన నటుడు మా చిరంజీవి గారు సినిమా చూసిన తర్వాత ఫీలింగ్? డాడీ ఫస్ట్ చూసి నాకు ఫోన్ చేశారండి. యాజ్ యూజువల్ సూపర్ హిట్, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉన్నది, నాకు నన్ను మెచ్చుకోవడం జరిగింది. సార్ అలాగే చిరంజీవి గారి నుండి, పవన్ కళ్యాణ్ గారి నుండి మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం. అంటే నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. మా చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి నటన, పవన్ కళ్యాణ్ గురించి క్రమశిక్షణ నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ నేను వెరీ ఆసమ్ సార్, ఇట్స్ గ్రేట్ఫుల్ అండ్ వెరీ ఆసమ్. సరే, అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అండ్ ఎస్పెషల్లీ అరవింద్ స్వామి గారు కానీ, రకుల్ గారి గురించి ఫ్యూ ఆఫ్ వర్డ్స్. అంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు ఈ సినిమా తర్వాత ఓకే అనిపించారు. ఓకే అన్న ఫీలింగ్ కలిగింది. వెరీ గుడ్. మరి అంత కాదు, ఓకే అనిపించారు. దట్స్ గ్రేట్. అరవింద్ స్వామి గురించి చెప్పాలంటే ఈ సినిమాకి హైలైట్. కొన్ని సీన్లు నన్ను డామినేట్ చేశారనిపించింది. ఇక రకుల్ ఓకే, చాలాసార్లు చెప్పాను నేను, నాకు కోఆర్డినేట్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే అంటే ఈ సినిమాలో స్టోరీ పెద్దది. ఓకే సార్. మ్యూజిక్ అసలు సంబంధం లేదు. ఓకే, అంటే కొంతమంది ప్రేక్షకులు రీచ్ అవ్వాలి. అంటే స్టోరీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి సో మ్యూజిక్ తో సంబంధం లేదు అని చెప్పేసి మీరు రీచ్ అవ్వాలి. ఇట్స్ వెరీ గ్రేట్, గ్రేట్ఫుల్ సార్. అలాగే ఇండస్ట్రీలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులని ఎవరు లేరండి, అందరూ మిత్రులే. అంతేగా మన అఖిల్ కానీ, ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ కానీ, వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్. అందరూ బాగా క్లోజ్గా ఉంటారు. అందరూ తెలిసిందే. సార్ అలాగే మెగా ఫ్యామిలీ అంటే చాలా పెద్దది. మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి. సో మీ ఫ్యామిలీ నుంచి పక్కన పెడితే ఇప్పుడున్న ఇండస్ట్రీలో హీరోస్లో మీ ఫేవరెట్ హీరో? అందరూ ఫేవరెట్ అండి, ఒకళ్ళని చెప్పలేను, అందరూ ఫేవరెట్. నా ఫేవరెట్ సార్ అలాగే బాలకృష్ణ గారు ఆ మధ్యలో మిమ్మల్ని కామెంట్ చేశారని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో ఈ షో ద్వారా మీరు ఆయనకి ఏమన్నా రివర్స్ కామెంట్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? బాలకృష్ణ గారు చెప్పాలంటే యాక్చువల్ నేను అలాంటి విషయాలు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇందులో నా విషయం, నా తప్పేమైనా ఉంది అనుకుంటే తప్ప, లేదు అనుకున్నాను అనుకో,
మిమ్మల్ని అడుగుతాను, బాలకృష్ణ గారు ఎవరు? ఇట్స్ గ్రేట్. బాలకృష్ణ గారు ఎవరు నాకు తెలియదు. ఆసమ్ మిమ్మల్ని నేను అడుగుతాను, నాకు Thanks. తప్పలేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సార్ అలాగే హీరోల యాక్టింగ్ సామర్థ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. Hmm. సో అబిలిటీ టు యాక్టర్స్, మేల్ యాక్టర్స్ విత్ ఆర్డర్. ఇంకెవరు యాజ్ యూజువల్ మై డాడ్ చిరంజీవి గారు. అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు సార్, అంటే మీ ఫ్యామిలీ అని కాకుండా. సో ప్రజెంట్ నేను చెప్పే హీరోస్ లో మీరు మీరు ఎవరు చెప్పినా ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, తర్వాత ఎవరైనా. సార్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు సార్. అంతే. సో నేను చెప్తాను, వాళ్ళ దాంట్లో మీరు మీ ఒపీనియన్ ఆర్డర్ చెప్పండి సార్. అంటే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సో మీ ఆర్డర్ టాప్ ర్యాంకింగ్స్ 1 to 5. ఇప్పుడు దీంట్లో నేను ఎందుకు నేను సార్ యాక్చువల్లీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. సరే నా విషయం పక్కన పెట్టండి, ఓకే సార్. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో నేను మా డాడీ అందరూ కలిపి మీకు ఎవరు ఫేవరెట్? సార్ యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ గారు is top place. మీ ఫ్యామిలీ నుంచే కదా సార్? ఓకే సార్. అంటే మీ ఫ్యామిలీ నుంచే టాప్. సో మీరు చెప్పండి సార్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్. ఎవరు పేర్లు ఎవరు మీరు చెప్పండి. ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, అండ్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అందరూ తెలిసిందే యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ గారు, సార్ మహేష్ బాబు, వెరీ గుడ్. ఎన్టీఆర్ జూనియర్, ఓకే సార్. అల్లు అర్జున్, ప్రభాస్. సార్ యాజ్ యూజువల్లీ ఎబిలిటీ టు యాక్ట్ ఆఫ్ ఫీమేల్ యాక్టర్స్ విత్ ఆర్డర్. తమన్నా గారు, అనుష్క గారు, సమంత గారు, కాజల్ గారు, రకుల్ ప్రీత్ సింగ్. అనుష్క నెంబర్ 1. ఓకే సార్. నెంబర్ 2 సమంత, వెరీ గుడ్. కాజల్, ఓకే సార్. తమన్నా. ఓకే సార్. లెట్స్ వి గో ఫర్ ర్యాపిడ్ రౌండ్. ఓకే సార్. సో నేను కొంతమంది పేరు చెప్తాను, మీరు 1 word ఆఫ్ వాళ్ళ గురించి చెప్పాలి సార్. యాజ్ యూజువల్లీ మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, ఓకే సార్. ఇప్పుడు చిరంజీవి గారు. ఓకే సార్. మహేష్ బాబు గారు. అందగాడు. పవన్ కళ్యాణ్ గారు. రాక్ స్టార్. ఉపాసన. మై వైఫ్, గుడ్ వైఫ్. బన్నీ గారు. ప్రజెంట్ హ్యాపీ. ఎన్టీఆర్ గారు. గుడ్ ఫ్రెండ్. అండ్ రాజమౌళి గారు. గుడ్ డైరెక్టర్. అండ్ ఫైనల్లీ మీ అప్కమింగ్ మూవీస్. నెక్స్ట్ సుకుమార్తో ప్లే చేస్తామండి. ఓకే సార్. ఇంకా సెట్స్పైకి వెళ్ళలేదు. ఓ వెరీ గుడ్ సార్. ముందు ముందు చెప్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సొసైటీకి మీ నుంచి ఏదైనా ఒక మంచి మాట. లేదు, జై స్వచ్ఛ భారత్. ఓకే సార్. జై హింద్. ఓకే సార్. ఓకే. సొంటి కాపీ విత్ రాజేష్తో రామ్ చరణ్ తేజ్ గారు. అండ్ కీప్ వాచింగ్ విత్ ధ్రువ ఇన్ థియేటర్స్. బాబు థ్యాంక్ యూ. సొంత కాఫీ నాకేమి లేదా సార్? స్పెషల్ ఫర్ యూ సార్. మా అమ్మ బాగా చూపించావు.